అందరికీ నమస్కారం. సో ఎన్నాళ్ళు ఎన్రోల్మెంట్ ఫీజు మనం వేలల్లో కట్టేవాళ్ళం కదా, ఇప్పుడు వందల్లోకే వచ్చింది. మన జూనియర్స్ అందరూ వందల్లోనే పే చేస్తున్నారు. సో దీనికి గల కారణం ఏంటి అంటే ఒక కేసు. అదేంటి అంటే గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2024లో వచ్చిన జడ్జ్మెంట్. సో ఇందులో మనకి ఏమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందంటే బీసీఐకి, అలానే స్టేట్ బార్ కౌన్సిల్స్కి కూడా ఏంటి అంటే జనరల్ కేటగిరీ అయితే యాజ్ పర్ సెక్షన్ 24 ఆఫ్ ద అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం జనరల్ కేటగిరీ వాళ్ళకి 750 రూపీసే ఎన్రోల్మెంట్ ఫీజు. అలానే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి అయితే ఓన్లీ 125 రూపీసే ఎన్రోల్మెంట్ ఫీజు కింద కలెక్ట్ చేయాలి అని చెప్పి డైరెక్షన్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఈ కేసు అనేది ఎందుకు మళ్ళీ సర్ఫేస్ అయిందంటే డ్యూ టు ప్రియదర్శిని సాహా వర్సెస్ పి రంజన్ బెనర్జీ. సో ఈ కేసు ఎందుకు అంటే ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో, సో యాజ్ పర్ సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే 750 రూపీస్ అనేది పే చేసి ఎన్రోల్మెంట్ ఫీజు సో సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సబ్మిట్ చేశాక సో ఏదైతే వెస్ట్ బెంగాల్ బార్ కౌన్సిల్ ఉందో సో అది ఇంకా అడిషనల్గా 4650 రూపీస్ అనేది పే చేయమని అడిగింది. లేదంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వము అని చెప్పగా ఈమె వేసుకున్న కేసే ఇది, విచ్ ఇస్ ప్రియదర్శిని సాహా కేస్. సో అందులో సుప్రీంకోర్టు ఏమని డైరెక్షన్స్ ఇచ్చింది అంటే ఇన్ కేస్ ఎవరైనా బార్ కౌన్సిల్ ఐ మీన్ స్టేట్ బార్ కౌన్సిల్ వైలేట్ చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి 750 రూపీస్ మాత్రమే ఎన్రోల్మెంట్ ఫీజు కింద కలెక్ట్ చేయాలి అని చెప్పి, సో అప్పుడు ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి అగెన్స్ట్గా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకోబడుతుంది అని చెప్పి అలానే డైరెక్షన్స్ ఇచ్చింది. ఎవరికి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఏంటి అంటే సర్టెన్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వండి, లైక్ ఓన్లీ 750 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేట్స్ నుంచి, లా గ్రాడ్యుయేట్స్ నుంచి ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద బార్ కౌన్సిల్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఈ కేసులో చెప్పడం జరిగింది. నేను 14,000 రూపీస్ పే చేశాను నా టైంలో. అలానే మీరు ఎంత ఎన్రోల్మెంట్ ఫీజ్ పే చేశారో కమెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బీ ఫన్.